Daily. Taste the Daily. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాల ల్యాండింగ్ కు వాతావరణ అనుమతించకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు అధికారులు. పలు విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. కోల్కతా, హైదరాబాద్, ముంబై, హైదరాబాద్, పుణె, హైదరాబాద్ విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు. ఇక హైదరాబాద్ లో రాత్రి నుంచే ఏకధాటిగా వర్షం పడుతోంది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రన్వే పై వర్షపు నీరు చేరింది. దీంతో పలు విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గుడ్ మార్నింగ్. నిన్న నుంచి కూడా వాతావరణంలో స్వల్ప మార్పులు, అనేక చోట్ల ఈ వర్షపాతం ఎక్కువగా నమోదవ్వడము, ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా టేకాఫ్ ల్యాండింగ్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి. పలు విమానాలను దారి మళ్లించడము, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగాల్సినటువంటి విమానాలు గన్నవరం ఎయిర్పోర్ట్ కి మళ్లించడము, కోల్కతా, హైదరాబాద్, బాంబే, హైదరాబాద్, పూణె, హైదరాబాద్ విమానాలను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయాల్సినటువంటి పైలట్ వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించి తిరిగి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఈ విమానాలను దారి మళ్లించడంతో అక్కడ రాత్రి నుంచి కంటిన్యూగా వర్షపాతం నమోదు అవుతూనే ఉంది. నిన్న ఉదయం నుంచి మొదలుకొని రాత్రి స్వల్పంగా ఒక్క చోట నమోదు కాగా కొన్ని చోట్ల భారీగా ఈ వర్షపాతం ఎక్కువగా నమోదు అవుతా ఉంది. ఈ వాతావరణంలో కొంత మార్పు, కంటిన్యూగా వర్షం కురవడం కారణంగా టేకాఫ్ కి ల్యాండింగ్ కి ఇబ్బంది అవ్వడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటి విమానాలు కొన్ని రద్దు చేయడము, ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి విమానాలని వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ కి మళ్లించి అక్కడ ప్యాసింజర్లని తిరిగి వారి స్వస్థలాలకు పంపించినట్టుగా తెలుస్తోంది. కొంత ఇబ్బందికరంగానే ప్యాసింజర్స్ ఆందోళన వ్యక్తం చేయడము, వాళ్ళు అర్జెంట్ గా హైదరాబాద్ చేరుకొని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సింది పోయి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగడం కారణంగా మాత్రం ఎయిర్వేస్ అధికారుల పైన ఆన్లైన్ ద్వారా కొన్ని ఫిర్యాదులు చేయడము, కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేయడము. ఈ రోజు కూడా సిటీ అవుట్స్కర్ట్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా వర్షపాతం నమోదు అవుతూనే ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేశారు, ఎన్ని ఫ్లైట్స్ ని దారి మళ్లించారు, ల్యాండింగ్ కి ఇంకేమైనా విమానాలు సిద్ధంగా ఉన్నాయా, బయలుదేరడానికి విమానాలు ఏమైనా సిద్ధంగా ఉన్నాయంటూ కూడా ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ అందజేస్తున్నప్పటికీ ప్యాసింజర్స్ ఆల్రెడీ టేక్ ఆఫ్ ఉన్నటువంటి సమయంలో ఇంకా చేసేదేం లేక ఖచ్చితంగా ప్యాసింజర్ ని దింపాల్సినటువంటి బాధ్యత ఎయిర్వేస్ కాబట్టి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాకుండా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసి ప్రయాణికులంతా కూడా సేఫ్ గా వారి వారి స్వస్థలానికి తరలిస్తా ఉన్నారు. ఈ కంటిన్యూగా కురిసేటువంటి వర్షపాతం నమోదం కాగానే ఈ టెక్నాలజీని ఈ యూటిలైజ్ చేసుకోలేకపోతా ఉన్నాము. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఏర్పడతా ఉన్నాయి. అది వాతావరణం అనుకూలించట్లేదు అంటూ మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్తా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్యాసింజర్స్ ఎక్కడ ఫ్లైట్ ని ల్యాండ్ చేసినా అక్కడి నుంచి అడ్జస్ట్ అయ్యి తిరిగి మీ స్వస్థలాలకి చేరుకోండి అంటూ మాత్రం ఇప్పటికే ఈ విమానయాన శాఖ అథారిటీస్ నుంచి కూడా ఈ మెసేజ్లు ఇప్పటికే సోషల్ మీడియా ఆన్లైన్ ద్వారా జారీ చేయడం జరిగింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.